నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. సమర్థవంతమైన మరియు ఆకర్షణీయమైన అభ్యాస వాతావరణాలను సృష్టించడం కోసం ఎడ్యుకేషనల్ సైకాలజీ, మనస్తత్వ శాస్త్రంని అర్థం చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు మనం మనస్తత్వ శాస్త్రం గురించి ప్రవర్తన అనేది టీచింగ్, బోధించడం మరియు లెర్నింగ్ నేర్చుకోవడంతో ఎలా కలిసి పనిచేస్తుందో తెలుసుకుందాం. ఈ సెషన్ ముగిసేసరికి మీరు వీటిని నేర్చుకుంటారు. ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏమిటో నిర్వచించటం, ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క స్వభావం మరియు పరిమితులను వివరించటం, ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క ప్రయోజనాలను జాబితా చేయటం. ఇన్స్ట్రక్టర్ ట్రైనీ కవిత మాస్టర్ ట్రైనర్ డానియల్ని కలవడానికి వచ్చారు. సార్, మీరు ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి మీకు తెలిసిన కొన్ని విషయాలు పంచుకోగలరా? ఇప్పుడు మనం సైకాలజీ నిర్వచనంతో ప్రారంభిద్దాం. సైకాలజీ ముఖ్యంగా మానవ జంతువుల ప్రవర్తనను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అని నిర్వచించబడింది. ఇది మన ఆలోచనలు, భావోద్వేగాలు, చర్యలు మరియు ప్రతిస్పందనల యొక్క నిగూఢ వ్యక్తిత్వ అంశాలను అధ్యయనం చేస్తుంది. సైకాలజీ అధ్యయనం ద్వారా మన చర్యల వెనుక దాగి ఉన్న అసలైన కారణాలేంటో కనుగొనడం, మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే కారకాల సంక్లిష్ట చిక్కుముడిని లోతుగా పరిశోధించడం మన లక్ష్యం. సైకాలజీ యొక్క మూలాలు కాలక్రమేణా విస్తరించాయి. మనిషి యొక్క మనసు గురించి ఆలోచించే పురాతన తత్వవేత్తల నుండి ఆధునిక శాస్త్రవేత్తల వరకు అధునాతన పద్ధతులను ఉపయోగించి మార్గదర్శక పరిశోధనలు చేస్తున్నారు. ఇది మానవ స్వభావంలో ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవటంలో పరిణితి చెందుతున్న ఒక పయనం. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ అంటే అభ్యాసకుల యొక్క విద్య మరియు శిక్షణ పర్యావరణానికి సంబంధించిన అనుభవాలను మరియు ప్రవర్తనను అధ్యయనం చేయడం. ఇది సైకాలజీని మరియు విద్యా రంగాన్ని అనుసంధానించే వారధిగా పనిచేస్తుంది. ఇది సైకాలజీ అంశాలను క్లాస్ రూమ్కి వర్తింపజేయడాన్ని సూచిస్తుంది. ఇక్కడ మనం వ్యక్తులు నేర్చుకునే పద్ధతులేంటో, టీచింగ్ మరియు లెర్నింగ్ ప్రక్రియను మరింత ప్రభావవంతంగా ఎలా తయారు చేయాలో నేర్చుకుంటాం. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క స్వభావాలను చూద్దాం. ప్రతి అభ్యాసకుడు వారి అవసరాలు, సామర్థ్యాలు మరియు ప్రవర్తనలతో కూడిన ప్రత్యేక వ్యక్తిత్వంతో ఉండే ప్రపంచం ఎలా ఉంటుందో మీరే ఊహించండి. మనం వారిని అర్థం చేసుకొని వారు సమర్థవంతంగా నేర్చుకునేందుకు ఎలా సహాయం చేయవచ్చు. ఇక్కడనే ఎడ్యుకేషనల్ సైకాలజీ మనకు సహాయపడుతుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ అనేది సైకాలజీ సబ్జెక్టుకి చెందిన ఒక శాఖ. అభ్యాసకులు ఎలా ప్రవర్తిస్తారో మరియు వారి నేర్చుకునే అనుభవం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి ఈ సైకలాజికల్ సూత్రాలను మరియు టెక్నిక్లను వాటికి వర్తింపజేస్తుంది. ట్రైనీ మనసులోని నిగూఢ వ్యక్తిత్వాన్ని ఛేదించడానికి విలువైన ఒక టూల్ కిట్ని కలిగి ఉండటం లాంటిది ఇది. అయితే ఇక్కడ ఒక కిటుకు ఉంది. ఇది విద్య మరియు శిక్షణా వాతావరణంలో ట్రైనీలు ఎలా ప్రవర్తిస్తారనే దానిపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తుంది. సైకాలజీ జీవితంలోని అన్ని రంగాలలోని వ్యక్తుల ప్రవర్తన మీద అధ్యయనం కొనసాగిస్తుండగా, ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్రైనీ యొక్క విద్యా పర్యావరణానికి సంబంధించిన ప్రవర్తన అధ్యయనానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. ఇది మనస్తత్వ శాస్త్రానికి మరియు బోధించే పద్ధతికి మధ్య వారధిగా పనిచేస్తుంది. ఇది విలువలు మరియు ఆదర్శాలకు సంబంధించిన నార్మటివ్ శాస్త్రం కానప్పటికీ ఫలితాలను పొందే అనువర్తన శాస్త్రం. క్లాస్ రూమ్లో అభ్యాసకులు ఎలా ప్రవర్తిస్తారో అర్థం చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ సైకాలజీ శాస్త్రీయ పద్ధతులను మరియు విధానాలను ఉపయోగిస్తుంది. ఇది బోధించడానికి మరియు నేర్చుకోవడానికి ఉత్తమ మార్గాలను కనుగొనడానికి ప్రయోగాలు చేయడం లాంటిది. కానీ ఇది పరిపూర్ణ శాస్త్రం కాదు. మానవ ప్రవర్తన గమ్మత్తైనది కావచ్చు. ఇది అంచనా వేయలేనిది మరియు ఇది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. కాబట్టి ఇది సైంటిఫిక్ అయినప్పటికీ మెడిసిన్ లేదా ఇంజనీరింగ్ రంగాల వలె అదే స్థాయి ఖచ్చితత్వాన్ని పొందదు. అయినప్పటికీ ఇది చాలా విలువైనది. ట్రైనీలు ఎలా ఆలోచిస్తారో, అనుభూతి చెందుతారో మరియు నేర్చుకుంటారో అర్థం చేసుకుంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్స్ట్రక్టర్లకు వారి క్లాస్ రూమ్లలో మార్గదర్శకం చేయడానికి సహాయపడుతుంది. ఇది అభ్యాసాన్ని మరింత ఆకర్షణీయంగా మరియు ప్రభావవంతంగా చేస్తుంది. ఇప్పుడు ఎడ్యుకేషనల్ సైకాలజీ గురించి వివరంగా తెలుసుకుందాం. ఇంతకుముందు చెప్పినట్లుగా ఎడ్యుకేషనల్ సైకాలజీ విద్యా సంస్థలలో అభ్యాసకుడి ప్రవర్తనకు మాత్రమే పరిమితం చేస్తుంది.
కానీ దీనికి వాస్తవ టీచింగ్ లెర్నింగ్ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. ఎడ్యుకేషనల్ సైకాలజీలో 5 కీలక అంశాలున్నాయి. అవి లెర్నర్ లేదా ట్రైనీ, లెర్నింగ్ అనుభవాలు, లెర్నింగ్ ప్రక్రియ, లెర్నింగ్ పరిస్థితులు లేదా పర్యావరణం, మరియు ఇన్‌స్ట్రక్టర్ లేదా ట్రైనర్. ఇప్పుడు వీటిలో ప్రతి ఒక్కదాన్ని వివరంగా చూద్దాం. లెర్నర్ లేదా ట్రైనీ గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్రైనీ యొక్క ప్రత్యేక సామర్థ్యాలు, వ్యత్యాసాలు, సహజమైన మరియు నిగూఢమైన ప్రవర్తనలు, మరియు వారు బాల్యం నుండి యుక్త వయస్సు వరకు వారి వ్యక్తిత్వ వికాసము మరియు వృద్ధి ఎలా ఉంటుంది అనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవడంలో మనకు సహాయపడుతుంది. ఉదాహరణకు, ఒక ట్రైనీ ప్రాక్టికల్ నైపుణ్యాలలో రాణిస్తున్నాడు, కానీ థియరీని అర్థం చేసుకోవటంలో కష్టపడుతున్నాడని అనిపించవచ్చు. మరొకరికి బలమైన టెక్నికల్ పరిజ్ఞానం ఉండొచ్చు, కానీ ప్రయోగాత్మక పనులలో మద్దతు అవసరం కావచ్చు. ఇన్‌స్ట్రక్టర్లకు ఈ అవగాహన ప్రతి ట్రైనీ యొక్క నిర్దిష్ట అవసరాలకు అనుగుణంగా వారి టీచింగ్ పద్ధతులను పొందుపరచటానికి అనుమతిస్తుంది. లెర్నింగ్ అనుభవాలు అంటే అభ్యాస అనుభవాలు. విద్యా లక్ష్యాలను నిర్దేశించిన తర్వాత ఎడ్యుకేషనల్ సైకాలజీ అమలులోకి వస్తుంది. ఇది ట్రైనీ యొక్క ఎదుగుదలను బట్టి వారికి అత్యంత అనుకూలమైన అభ్యాస అనుభవాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది సైకలాజికల్ సూత్రాల ద్వారా జ్ఞాన సముపార్జనను సులభతరం చేస్తుంది. లెర్నింగ్ ప్రక్రియ అంటే అభ్యాస ప్రక్రియ. ఇక్కడే ఎడ్యుకేషనల్ సైకాలజీ నేర్చుకోవటం ఎలా అనే దానిని పరిశోధిస్తుంది. ఇది జ్ఞాపకశక్తి, ఆలోచన, సమస్యలను పరిష్కరించడం మరియు ట్రైనీలు తమ జ్ఞానాన్ని ఒక సబ్జెక్టు నుండి మరొక సబ్జెక్టుకు ఎలా బదిలీ చేయడంలోని నిగూఢ అంశాలను తెలుసుకోవడాన్ని శోధిస్తుంది. ట్రైనీ ఒక ఫార్ములాను మర్చిపోయాడనుకోండి, వెంటనే దానిని మళ్ళీ రివ్యూ చేసి అర్థం చేసుకోగలడని తెలుసుకునేంత సులభం ఇది. ఇది అభ్యాసాన్ని సున్నితంగా మరియు మరింత ప్రభావవంతంగా చేయడానికి ఈ నిగూఢ అంశాలను ఉపయోగించడాన్ని శోధిస్తుంది. లెర్నింగ్ పరిస్థితులు లేదా వాతావరణం అంటే అభ్యాస పరిస్థితులు లేదా వాతావరణం. ఎడ్యుకేషనల్ సైకాలజీ క్లాస్ రూమ్ వాతావరణం, గ్రూప్ డైనమిక్స్ మరియు ట్రైనీ పురోగతిని ఎలా అంచనా వేయాలి వంటి విషయాలలో సహాయపడుతుంది. ఇది పిల్లలు నేర్చుకుంటూ ఎదగగలిగే అద్భుతమైన ఆట స్థలాన్ని డిజైన్ చేయడం లాంటిది. ఇది విద్యాపరమైన అభివృద్ధిని ప్రేరేపించడమే కాకుండా సామాజిక పరస్పర చర్యలను మరియు మానసిక శ్రేయస్సును పెంపొందించే వాతావరణాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ అంశం ట్రైనీలు నేర్చుకునేందుకు సాధ్యమైనంత ఉత్తమమైన వాతావరణాన్ని కలిగి ఉండేలా చూసుకోవడం గురించి తెలుపుతుంది. మిగిలింది ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్ పాత్ర. ఇక్కడ ఒక మంచి వ్యక్తిత్వం గల ఇన్‌స్ట్రక్టర్‌గా లేదా ట్రైనర్‌గా అవ్వటానికి ఏది వారిని ప్రేరేపిస్తుంది మరియు ట్రైనీలకు అవగాహన కల్పించడంలో వారు ఎలా సఫలమవుతారో మనం అర్థం చేసుకుంటాం. ఎడ్యుకేషనల్ సైకాలజీ ఇన్‌స్ట్రక్టర్లకు లేదా ట్రైనర్లకు వారి ట్రైనీలను అర్థం చేసుకోవడంలో మరియు అత్యుత్తమ అభ్యాస అనుభవాలను తయారు చేయడం ద్వారా మొత్తం విద్యా ప్రయాణాన్ని మరింత ఉత్తేజకరంగా, ప్రభావవంతంగా చేయడంలో మార్గనిర్దేశం చేస్తుంది. ఎడ్యుకేషనల్ సైకాలజీ వలన ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్ పొందే ప్రయోజనాలను ఇప్పుడు జాబితా చేద్దాం. వాటిలో ఉన్నవి ఇవి. లెర్నర్లు అంటే అభ్యాసకులను అర్థం చేసుకోవడం. ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్రైనీ యొక్క ఆసక్తులు, సామర్థ్యాలు మరియు అభివృద్ధి అవసరాలను గ్రహించడంలో సహాయపడుతుంది. ఎలాంటి సబ్జెక్టులు లేదా యాక్టివిటీలు వారి దృష్టిని ఆకర్షిస్తాయో తెలుసుకోవడంలో మరియు వారి ప్రత్యేక నైపుణ్యాలను అర్థం చేసుకోవడం ఇందులో ఉంటుంది. ఇది ఆకాంక్షలు, ప్రవర్తన విధానాలు మరియు మానసిక ఆరోగ్య అంశాలను కూడా గుర్తిస్తుంది. అంతేకాకుండా ట్రైనీలను ఏది ప్రేరేపిస్తుందో, గ్రూప్ సెట్టింగ్లలో వారు పరస్పరంగా ఎలా మెసులుకుంటారో మరియు వారి అభ్యాస అనుభవాన్ని ప్రభావితం చేసే ఏవైనా సంభవించబోయే వైరుధ్యాలను గుర్తించడాన్ని ఇది వెల్లడిస్తుంది. కరిక్యులం డెవలప్మెంట్ అంటే పాఠ్యాంశాల అభివృద్ధి. ఎడ్యుకేషనల్ సైకాలజీ లెర్నింగ్ మెటీరియల్ను ఎంపిక చేసుకోవటంలో మరియు అమర్చుకోవటంలో సహాయపడుతుంది. అంటే వివిధ పాఠ్యాంశాలను లేదా నైపుణ్యాలను బోధించడానికి సరైన పుస్తకాలు, యాక్టివిటీలు మరియు సాధనాలను ఎంచుకోవడం అని దీని అర్థం. ఇది ట్రైనీ యొక్క లక్షణాలు మరియు లెర్నింగ్ సూత్రాలను బట్టి పాఠ్యాంశాలను తయారు చేయడానికి కూడా మార్గనిర్దేశం చేస్తుంది. ప్రభావవంతమైన టీచింగ్ పద్ధతులు. ఎడ్యుకేషనల్ సైకాలజీ అభ్యాస ప్రక్రియలో ఇన్సైట్లను అందిస్తుంది. ట్రైనీలు అందించే అంశాలను ఎలా గ్రహిస్తారో, గుర్తుపెట్టుకుంటున్నారో మరియు సమస్యలను పరిష్కరిస్తున్నారో తెలుసుకొని పాఠాలను అనుగుణంగా, స్పష్టంగా మరియు ఆసక్తికరంగా చేయడానికి ఉత్తమ మార్గాలను గుర్తించడంలో ఇన్‌స్ట్రక్టర్లకు సహాయం చేస్తుంది.
ఇది ట్రైనీని నిమగ్నం చేసి వారి ఆసక్తిని కొనసాగించే మెలకువలను అందిస్తుంది మరియు విభిన్న అభ్యాస శైలులతో వివిధ ట్రైనీలకు సరిపోయేలా అనుకూల బోధనా పద్ధతులను కూడా సూచిస్తుంది. అభ్యాస వాతావరణాలను సృష్టించడం, క్రియేటింగ్ లెర్నింగ్ ఎన్వైర్మెంట్స్. ఎడ్యుకేషనల్ సైకాలజీ తగిన అభ్యాస వాతావరణాలను రూపొందించడంలో మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. ట్రైనీలు సౌకర్యవంతంగా మరియు నేర్చుకోవడానికి ప్రేరేపించబడే క్లాస్ రూమ్లు లేదా ఆవరణాన్ని ఏర్పాటు చేయడం మరియు మొత్తం అభ్యాస అనుభవాన్ని మెరుగుపరచడానికి అందుబాటులో ఉన్న వనరులతో అనుకూలంగా ఉండేలా ఏర్పాట్లు చేయడం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. హెరిడిటరీ అండ్ ఎన్వైర్మెంట్, వంశపారంపర్యత మరియు పర్యావరణం. ఎడ్యుకేషనల్ సైకాలజీ పిల్లల పెంపకం మరియు అభివృద్ధిలో జెనెటిక్స్ అంటే జన్యుశాస్త్రం మరియు పర్యావరణం యొక్క పాత్రలను గుర్తిస్తుంది. డిసిప్లిన్ మేనేజ్మెంట్, క్రమశిక్షణ నిర్వహణ. ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్రైనీ యొక్క బలాబలాలను మరియు ఆసక్తులను పరిగణలోకి తీసుకొని క్రమశిక్షణకు ఒక క్రియేటివ్ విధానాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది సానుకూల అభ్యాస వాతావరణాన్ని నిర్వహించడమే కాకుండా వ్యక్తిగత పెరుగుదల మరియు వ్యక్తిత్వ అభివృద్ధిని ప్రోత్సహించే క్రమశిక్షణ పద్ధతులను తయారు చేస్తుంది. మార్గదర్శక సేవలు. ఎడ్యుకేషనల్ సైకాలజీ ప్రవర్తన మరియు అభివృద్ధిని అంచనా వేయడం ద్వారా మార్గనిర్దేశం చేయడానికి ట్రైనర్లను అనుమతిస్తుంది. ఇది ట్రైనీలను హోలిస్టిక్ అంటే సమగ్ర అభివృద్ధి వైపు నడిపించడంలో కూడా సహకరిస్తుంది. ఇవాల్యుయేషన్ అండ్ అసెస్మెంట్. ఎడ్యుకేషనల్ సైకాలజీ అభ్యాసకుల పురోగతి మరియు సామర్థ్యాన్ని అంచనా వేయడానికి మద్దతునిస్తుంది. ఇది ఖచ్చితమైన మూల్యాంకనం కోసం అంచనా మరియు మూల్యాంకన పద్ధతులను కూడా ఉపయోగిస్తుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్, సమస్య పరిష్కారం. క్లాస్ రూమ్లో ఉత్పన్నమయ్యే హాజరు కాకపోవడం మరియు బెదిరింపులు వంటి సవాళ్లను పరిష్కరించడానికి ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్రైనర్లను సన్నద్ధం చేస్తుంది. ఇది ట్రైనీ ప్రవర్తన మరియు గ్రూప్ డైనమిక్లపై ఇన్సైట్లను అందిస్తుంది. సెల్ఫ్ రిఫ్లెక్షన్, స్వీయ పరిశీలన. ఎడ్యుకేషనల్ సైకాలజీ ట్రైనర్లకు వారి మనస్తత్వాన్ని, లక్ష్యాలను మరియు సర్దుబాటు విధానాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. ఈ అంతరంగ పరిశీలన ప్రక్రియ ఇన్స్ట్రక్టర్లకు వారి బోధన విధానాలకు, వ్యక్తుల మధ్య పరస్పరం నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి మరియు వారి ట్రైనీల విభిన్న అవసరాలకు తగ్గట్టుగా మెరుగ్గా సర్దుబాటు చేయడానికి బోధనా పద్ధతులను అలవర్చుకోవడానికి అనుమతిస్తుంది. దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి: ఎడ్యుకేషనల్ సైకాలజీ మనస్తత్వ శాస్త్రం యొక్క నిర్వచనం, ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క స్వభావం మరియు పరిమితులు, మరియు ఎడ్యుకేషనల్ సైకాలజీ యొక్క ప్రయోజనాలు. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్లో మళ్ళీ కలుద్దాం.